మేము కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూల వాడకంలో వినియోగించలేదు అనేది క్లియర్ స్టేట్మెంట్ 2 సార్లు వోకల్గా చెప్పడం మాత్రమే కాదు, ఈవో గారు రిటర్న్గా ముఖ్యమంత్రికి ఇచ్చిన ప్రైమరీ రిపోర్ట్లో కూడా చెప్పింది అదే. 4 ట్యాంకర్లు వచ్చాయి, రిజెక్ట్ అయ్యాయి, వాటిని టెస్ట్కి పంపించాం, వాటిలో ఉన్నట్టు తెలిసింది అవి మేము లడ్డూలో వాడలేదు అని. ఈవో ఈ రకమైన క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అపచారం జరిగింది అంటూ పొజిషన్లో ఉండి వాళ్ళే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఏర్పాటు చేసే సిట్ విచారణ చేయాల్సింది దేన్ని? లడ్డూలో ఏదో కలిగిందని విచారణ చేయాల్సిన అవసరం ఉందా? అసలు ఇక్కడికి ఏ రకంగా వచ్చింది, ఎవరు దీనికి అనుమతులు ఇచ్చారు, టెండర్లు ఏంటి, గొడవ ఏంటి, దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉందా? దేన్ని సిట్ ఫోకస్ చేసే అవకాశం కనపడుతోంది, దేన్ని సిట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది? లడ్డుల్లో వాడకూడని పదార్థాలు వాడారు అంటే అడల్ట్రేషన్ జరిగింది నెయ్యిలో అని చెప్పారు. అడల్ట్రేషన్ అడల్ట్రేషన్ జరిగిన నెయ్యిని వాడారు అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు, చెప్పట్లేదు. నా పాయింట్ ఏంటంటే విచారణ దేనిపైన చేస్తారు? ఇప్పుడున్న వాటిపైన చేస్తారు, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముగిసి 6 నెలలు అవుతుంది. అసలు దాన్ని విచారణ చేయడానికి కూడా స్కోప్ లేదు కదా మన దగ్గర. విచారణ చేసే స్కోప్ ఉన్నదానే మీరు నిర్ధారించలేకపోతున్నారు. విచారణ చేయడానికి అవకాశం లేనప్పుడు ఆరోపణలు చేసేస్తున్నారు. సింపుల్ గా ఇప్పుడు మార్చో ఏప్రిల్లో జరిగిన ఉత్పత్తి అయిన నెయ్యిల్లో లేదా 4 వరకు నైతికంగా చూస్తే 4 వరకు ధర్మారెడ్డి గారు ఆయనే నియమించినాడు కాబట్టి చీఫ్ సెక్రటరీ అందరూ 4 వరకు కూడా అనుకుందాం. 4 వరకు జరిగిన లడ్డులు, ఆ లడ్డుల్లో 4 వరకు జరిగిన నెయ్యి వాడకం, దీన్ని విచారించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయచ్చు లేదా శిక్షించవచ్చు. ఇప్పుడు దాని జోలికి పోయేదానికి మీకు స్కోప్ కూడా లేకుండా పోయింది. మీకు జోలికి పోయే స్కోప్ ఉన్నదాన్ని వదిలేసిన పదం ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు 4 ట్యాంకుల్లో అడల్ట్రేషన్ జరిగిందని మీరు టీటీడీ నిర్ధారించింది, గుజరాత్ కాదు. ఆ 4 అడల్ట్రేషన్ లో జరిగినటువంటి నెయ్యిని మళ్ళీ శాంపుల్స్ గుజరాత్ కింద పంపించారు, మైక్రో లెవెల్ పంపించారు. ఆ అడల్ట్రేషన్ లేవన్నా జంతువులు ఉన్నాయన్న పరిశీలన క్రాస్ చెకింగ్ కోసం ఏం తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ ట్యాంకులు ఏడున్నాయి పంపించారు, వాళ్ళకి రహస్యంగా పంపించారు. ఈ 4 ట్యాంకులు వాళ్ళకి ఇచ్చేసినారు ఏఆర్. ఆ మామూలుగా మీకు అనుమానం వచ్చింటే ఏం చేయాలి? ఒక కానిస్టేబుల్ అని ఏం చేస్తాడు, మనకు అనుమానం ఇమ్మీడియట్ సీజ్ చేసేస్తాడు. ఇప్పుడు 4 అనుమానం ఉంటే టీటీడీ గోడంలో సీజ్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు విచారణకి అది పనికి వస్తుంది లాజిక్. ఇప్పుడు దాన్ని వారు ఏఆర్ లో పంపించి ఇప్పుడు ఉంటాయా? అసలు విచారణకి ప్రాథమికంగా ఉపయోగించే పనులు మనమో చేయట్లేదు. అసలు విచారణ చేయడానికి అవకాశం లేని వాళ్ళపైన ఆరోపణలు చేస్తుంది. కాబట్టి నేను అనుకుంటుంది ఈ బలహీనత ఉంది కాబట్టి రాజకీయ ఉపన్యాసానికి ఎంచుకున్నారా? ఇది భావోద్వేగం కదా. జగన్ క్రిస్టియన్, కరుణాకర్ రెడ్డి కూతురుని క్రిస్టియన్కి ఇచ్చాడు కాబట్టి కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్, సుబ్బారెడ్డి వాళ్ళ భార్య రాజశేఖర రెడ్డి భార్య చెల్లెలు కాబట్టి క్రిస్టియన్. సమస్య ఏంటంటే విజయమ్మ వాళ్ళ కుటుంబం అంతా ఇప్పుడు కూడా హిందువులే, ఆమె పోయి క్రిస్టియన్ పెళ్లి చేసుకుంది కాబట్టి వాళ్ళ కుటుంబం అంతా ఇంకా క్రిస్టియన్సే. కరుణాకర్ కూతురుని అంటే ఈ భాష ఎందుకు వాడుతున్నారంటే నాకు అర్థమైనంత మేరకు చిన్న సెంటిమెంట్ పనిచేస్తుంది ప్రజల్లో. వైఎన్ఆర్ గారు క్రిస్టియన్ కాబట్టి ఇట్లే చేసుంటాడు ఏమో అని హిందూ అనడానికి అయితే స్కోప్ ఉంది. లీగల్ గా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఎవరికి తెలియదు. మళ్ళీ పదే లాజిక్ రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్ద కాలాల పైగా అందరికి తెలుసు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని ఎవరికి తెలియదు? అందరికి తెలిసిన ఫ్యాక్ట్ కదా అది. తెలుసు అంటే నేను లాజిక్ అనుకుంటుంది ఏంటంటే క్రిస్టియన్ కాబట్టి వాడేసి ఉంటాడు. ఇది ఏం ఆధారం అవసరం లేదు కదా. ఇప్పుడు మీకు అడల్ట్రేషన్ జరిగింది, దాంట్లో ఆ పదార్థాలు వాడారు, దాన్ని తీసుకొచ్చి లడ్డులో వాడారంటే అవన్నీ చెక్ చేయాలి. మనం వాదనలు పనికిరావు. దానికన్నా ఎక్కువ ప్రయారిటీ దీనికి ఇస్తున్నారంటే ఒక నైతికంగా ప్రజల్లో హిందూ మతం అంటే మా మతం, ఇతర మతస్థులు మమ్మల్ని ఇబ్బంది పెడతారు లేదా మమ్మల్ని అవమానిస్తారనే భావజాలం ఒకటి ఉంటుంది మతంలో. ప్రధానంగా ముఖ్యంగా క్రిస్టియన్ మతంలో మత ఉపన్యాసాలు ఒకటి కనిపిస్తుంటాయి కదా. అంటే క్రిస్టియన్స్ కాబట్టి చేసేస్తుంటారేమో. దానికి ఏముంది ఆధారం? నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా మీ నోడు నమ్ముతాడు. ఈ లాజిక్ తీసుకుంటే ఎంతకాలం ఉంటుంది ఇది? చివరి వరకు అది రేపు కోర్టు జోక్యం చేసుకుని విచారణ చేస్తే మీ మెడకే చెప్పుకుంటారు. అంటే ఆధార రహితంగా బేస్లెస్ ఆర్గ్యుమెంట్ ఒక దశ తీసుకెళ్ళవాడు, ఏడవసరం ముగించేవాళ్ళు. దాన్ని నేను కంటిన్యూ చేస్తానంటే అందుకే జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ అడుగుతాడు. ఇప్పుడు ఏమంటారు? సిబిఐ విచారణకి ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు లేడు, కాంగ్రెస్ మీ పార్టీ ఎన్డీఏనే ఉంది. అందువల్ల వీళ్ళు ఎక్కువ రోజులు నడవదు. ఇది పవన్ కళ్యాణ్ గారు భావోద్వేగ ఉపన్యాసాలు ఎక్కువ రోజులు నడవు. మీరు బాధ్యతతో యాక్షన్ తీసుకునే దానికి చేసుకుంటే